రైట్. నేను ఇక్కడికి రావటం మూలంగా మీకు ఎంత ఉత్సాహం ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ మీ మధ్య నేను ఇక్కడ ఉండటం మూలంగా నాకు చాలా చాలా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఉంది. సినిమా పరిశ్రమలో ముమ్మరంగా పనిచేస్తున్న రోజుల్లో విపరీతంగా ఫంక్షన్స్ మధ్య మీతో గడుపుతున్న సందర్భంలో నాకు నిజంగా ఈ వాల్యూ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు పొలిటికల్గా బిజీగా అయిన నాకు తీరిక సమయంలో ఈ రకంగా రావటం అన్నది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ తేడా ఇప్పుడు చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. ఆల్ రైట్, కొంచెం శాంతించండి. ఓపిక ఓపిక. రైట్. ఇలాంటి సందర్భాల్లో నాకు ఎనలేని ఎనర్జీ, అభిమానులని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీ మధ్య ఉన్నప్పుడు నాకు ఆ ఎనర్జీ విలువ తెలిసేది కాదు, ఎప్పుడూ హుషారుగా ఉంటుండేవాడిని. ఇప్పుడు పొలిటికల్గా బాధ్యత ఉన్నప్పుడు ప్రతి అడుగు ప్రతి మాట ఆచితూచి ముందుకు వెళ్తున్న సమయంలో ఒక స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటూనే ఉంటుంది. అలాంటి నాకు ఇలాంటి ఫంక్షన్ రావటం, నా సినిమాకు సంబంధించిన ఈ ఫంక్షన్లో నా అభిమానుల మధ్యలో గడపడం అన్నది నాకు ఎనలేని సంతోషంగా ఉంది. ఈరోజు ఇది జరుగుతుందా లేదా, ఈ అవకాశం నాకు వస్తుందా లేదా నేను అనుకుంటూ మీమాంసలో ఉన్నప్పుడు జరగదు, ఈ సోమవారం ఎవడు ఆడియో ఫంక్షన్లో ఉండే అవకాశం లేదు అని అనుకున్న సమయంలో ఇది జరిగింది. నేను గట్టిగా ఒకటి నమ్ముతాను. ఈ మధ్యనే ద సీక్రెట్ అనే పుస్తకం చదివాను చాలా సంవత్సరాలు బట్టి. నేను దాన్ని బాగా నమ్ముతాను. ప్లీజ్ కీప్ సైలెన్స్. కొన్ని మంచి విషయాలు చెప్తున్నప్పుడు వినాలి. ప్లీజ్ మీ హుషారుని తగ్గించండి, కొంచెం తగ్గించండి. ఆల్ రైట్. ఆ సీక్రెట్ బుక్లో ఏం చెప్తాడంటే, మీరు ఏదైనా సరే మనసా వాచ గట్టిగా నమ్మి జరగాలి అని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఆ పుస్తకం రాశాడు. అది నా జీవితంలో ఎన్నో జరిగినాయి. ఈ రోజున ఈ సోమవారం ఈ ఫంక్షన్లో నేను రావటం కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి భావం కరెక్ట్ అని కారణం అది కరెక్ట్. అది ఎలాగంటే ఆదివారం వరకు నేను ఉంటాను చరణ్, మరి సోమవారం ఫంక్షన్ అంటున్నారు, నేను ఉండే అవకాశం లేదేమో, నేను ఢిల్లీకి వెళ్ళిపోవాలి అన్నాను. సరే ఆల్ రైట్, ఇంకా కుదరినప్పుడు ఏం చేస్తాం, సరే ఇంకో రకంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటామని అన్నాడు. కానీ సోమవారం అనుకోకుండా నేను ఇక్కడ ఉండటం, వేరే పొలిటికల్ మీటింగ్ సంబంధించి ఈ రోజున ఇలా కుదరటం అన్నది నేను అనుకోలేదు, నువ్వు అనుకోలేదు. సినిమా సీక్రెట్ అనే పుస్తకంలో ఉన్నటువంటి ఆ మాట తప్పంటావంటే కాదు, ఫ్యాన్స్ బలంగా అనుకున్నారు. ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇక్కడ చిరంజీవి కూడా ఎవడు ఆడియోకి వచ్చి తీరాలి అనుకున్నారు. మీతో పాటు ఈ యూనిట్ దిల్ రాజు, వంశీ, మిగతా వాళ్ళందరూ కూడా ఆ యూనిట్ సభ్యులు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్రెట్ వర్కౌట్ అయ్యి ఈ రోజు ఇక్కడ ఉండటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ రావడం అన్నది వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తారు కాదు, యూనిట్ సభ్యులకి, దిల్ రాజు గారి, అలాగే పైడిపల్లి వంశీకి, ఇతర ప్రతి ఒక్కరికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు ఈ చక్కటి అవకాశం, మీతో ఇలాగా ఆనందంగా ఉత్సాహంగా గడిపే అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా 2 years బ్యాక్ అనుకుంటాను, ఈ సినిమా కథతోటి వంశీ నా దగ్గరికి వచ్చాడు. కథ మీరు వినాలి అన్నాడు. కథ వినిపించాడు. కాసేపు మాట్లాడకపోయాను. చాలా వెరైటీగా ఉంది. ఎంత వెరైటీ అంటే కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే ఎదురు దెబ్బ తగిలి మనకి చాలా పెద్ద ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నాను. లేదు సార్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అయ్యేలాగా చేస్తాను సార్ అన్నాడు. అతని నమ్మకాన్ని, అతని నమ్మకం, అతని కాన్ఫిడెన్స్, ఆ గట్ ఫీలింగ్ చూస్తే కనుక ఎస్ గో హెడ్ చరణ్, ఈ సినిమా చెయ్యి, నీ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చెప్పేసి ఆ రోజు నేను చేశాను. అయితే ఈ సినిమా చేయడానికి కొంచెం దిల్లున్న ప్రొడ్యూసర్ కావాలి. అది ప్రపోజల్ మేకర్స్ కాదు, నిజంగా ఫిల్మ్ మేకర్స్ కావాలి, ఫిల్మ్ మీద కన్విక్షన్ కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అలాగైతే కనుక ఇన్వాల్వ్మెంట్, ఫిల్మ్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాంటి ప్రొడ్యూసర్ దొరికితేనే, ఉంటేనే. ఉన్నారు సార్, దిల్ రాజు గారు రెడీగా ఉన్నారు, ఆయన ఈ సినిమా ప్రొడ్యూసరు ఆయన అంటే అని ఆయన నెక్స్ట్ డే ఆయన ముందుకు వచ్చారు.
శభాష్. అంత కాన్ఫిడెన్స్ తోటి వంశీ, ఈ సినిమా ఖచ్చితంగా నేను ఒక పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి ఈ సినిమాలో నేను అన్ని బాధ్యతలు తీసుకుంటానంటూ దిల్ రాజు భరోసా ఇచ్చేసరికి ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ ఎలాంటి సందేహం లేదు. ఆ మాట నిజం అంటూ నిన్న సాయంకాలం ఇందా దిల్ రాజు గారు చెప్పారు, మీకు అందరికి చిన్న సస్పెన్స్లో పెట్టి నేను సాయంకాలం ఏమి జరిగింది రాత్రి ఇదే సమయంలో ఆ తర్వాత చిరంజీవి చెప్తాడని చెప్పేసి చెప్తాను. ఈ రోజున నిన్నటి వరకు ఎలా ఉంటుంది ఏమిటి అని మీ అందరిలాగే నాకు ఒక ఉత్కంఠ ఉండింది. కానీ నా సినిమాలో అత్యధిక భాగం నేను చూశాను. రీ రికార్డింగ్ పెద్దగా లేదు, కాకపోతే రీ రికార్డింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. రషెస్ చూశాను, ఏమి లేదంటే డౌట్ పడకు, చేసేం లేదంటున్నామేమో బాగుంది. అందుకని రీ రికార్డింగ్ ఏమి లేదంటే రీ రికార్డింగ్ సత్తా లేదు కదా, రీ రికార్డింగ్ ఇంకా పోస్ట్ చేయలేదు దాని మీద. సో ఒక రషెస్ చూశాను. చూసిన నాకు మన చూడండి రాస్తుంటారు అప్పుడు రైటర్స్, ఆద్యంతం ఉత్కంఠతోటి అలా నిలబెట్టిందని, దట్ ఈస్ 100% ఆ సినిమా నిలబెట్టేసింది. ఆఖరి ఫ్రేమ్ వర్క్ నిలబెట్టింది. చరణ్ సినిమాలకు వస్తే అలా నిలబెట్టిన సినిమా మగధీర. ఆ తర్వాత మళ్ళీ ఈనాడు ఎవడు ఖచ్చితంగా ఇందాక బన్నీ అన్నాడు, అది రాత్రి అన్న మాటని తను కనిపెట్టి ముందుగానే చెప్పేశాడు. అది మగధీరని మించిన సినిమా చరణ్ ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్క సినిమా కొన్ని అలా జరుగుతుండే, ఇట్ హ్యాపెన్స్ అంతే. అది అయిన తర్వాత మళ్ళీ అలాంటి సినిమా రిపీట్ అవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంత త్వరగా దానికి ధీటుగా ఇంకొక సినిమా రాబోతుంది అంటే అది ఎవడు. ఇంత త్వరగా వచ్చినందుకు నిజంగా చరణ్ చాలా చాలా అదృష్టవంతుడు తన కెరీర్లో ఇంత సినిమా. ఇది చాలా ఎక్కువ చెప్తున్నానంటే నాకున్న బాధ్యత గల నేను ఇలాంటి ముందస్తుగా చెప్పకూడదు, కానీ ఈ సినిమా ఏమాత్రం తీసిపోదు. కాబట్టి ఇది మగధీరకి అంత ధీటుగా ఉంటుందని చెప్తున్నాను. రైట్. కళ్యాణ్ ఇందాక చెప్తారు, తను కూడా వచ్చుంటే బాగుండేది. తను అబ్రాడ్ లో ఉన్నాడు, బహుశా రేపు నైటో ఎల్లుండి నైటో తను వచ్చి ఉండేవాడు. బట్ కుదరక, ప్రీపోజ్ చేసుకోవడం కుదరక, సో మేము కానీ చేస్తున్నాం. అండ్ ఈ సినిమా జూబ్లీ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ లేకుండా జరగదు అని నేను మీకు చెప్తున్నాను. సరే, ఇవన్నీ కథ గురించి సినిమా గురించి కొంచెం నేను ఎగ్జైట్ అయ్యి నా ఫీలింగ్ని మీ ముందు చెప్పుకున్నాను. ఒక్కొక్కసారి ఎక్కువగా చెప్పడం మూలంగా మీ ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్ళి దానికి ధీటుగా ఉండకపోతున్న ఎవరైనా సరే అనుమానపరచుకొని ఏం పర్లేదు, మీరు ఎంత ఊహించుకున్నా ఓకే మీట్ అయ్యే సినిమా ఎవడు. ఆ రకంగా వంశీ ఈ సినిమాని చాలా చక్కగా చిత్రీకరించడమే కాకుండా చాలా చక్కటి స్క్రీన్ ప్లే అందించాడు. ఆ తర్వాత దిల్ రాజు ఈ సినిమాని దగ్గర ఉండి నిజమైన ఫిలిం మేకర్ అనిపించాడు. ఈ రోజుల్లో ఫిలిం మేకర్స్ కనబడిపోతున్నారు, అందరూ ప్రపోజల్ మేకర్స్ అయిపోతున్నారు. ఈ తరుణంలో ఒక నిర్మాత, ఒక నిర్వచనలాగా నిలబడి దిల్ రాజు ఈ సినిమాని ఆద్యంతం కష్టపడి చాలా చక్కగా తీర్చిదిద్దేలాగా ఫుల్ సపోర్ట్ యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా దర్శకుడికి, అలాగే కళ్యాణ్కి, చరణ్కి అందరికీ ఇచ్చడం అనేది చాలా చాలా సంతోషకరంగా అభినందిస్తున్నాను. సరే, ఏ సినిమా అయినా సరే హుషారు కావాలి, ఉత్తేజం కావాలి, ఉరకలెత్తించేలా కావాలి అంటే దానికి మ్యూజిక్, దానికి ప్రాణం, సోల్ దేవిశ్రీ ప్రసాద్. సరే, దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పనక్కల నేను నిజంగా చెప్తాను. నేను ఉదయం ఈ ఆడియో, ఈ సీడీ నాకు ఇచ్చినప్పుడు దిల్ రాజు ఇంటికి వచ్చి, సార్ దిల్ రాజు ఇచ్చినప్పుడు, ఈ మధ్యకాలంలో నేను మ్యూజిక్ కి డాన్స్ ఇస్తున్న సందర్భాలు ఎప్పుడు లేవు, కుదరలేదు. నిన్న ఈవినింగ్ దిల్ రాజు క్యాసెట్ ఇవ్వగానే DVD ప్లే చేసుకుంటున్నాను, సరే కూర్చున్నాను, తెలియకుండా నేను లేచాను, తెలియకుండా చిన్న స్టెప్లు వేసుకుంటూ వచ్చాను. ఆ ఫ్రీడమ్ అనే సాంగ్ ఒకటి, శృతి హాసన్ తోటి సాంగ్ అనుకుంటే అదొకటి, ఇంకెవరు లేక నా మనవరాలు, చిన్న మనవరాలు అమ్మాయిని హీరోయిన్ గా, అమ్మాయిని శృతి హాసన్ లాగా ఊహించుకుని అమ్మాయితో డాన్స్ చేశారు చాలా చాలా చక్కగా. అండ్ నేను చాలా హుషారుగా డాన్స్ చేసి చరణ్ దూరంగా చూస్తున్నాడు, చరణ్ దూరంగా చూస్తున్నాడు. చూసి వాడికి అనిపిస్తుంది డాడీకి ఏమొచ్చింది ఇలా చేస్తారని. నాకేం రాలా, దేవి ప్రసాద్ ఇచ్చిన కిక్ అలాంటిది. ఆ కిక్ ఎవరైనా సరే లేచి డాన్స్ ఆడాల్సిందే. రేపు పొద్దున థియేటర్లో చరణ్ వేసే స్టెప్స్ కి, శృతి హాసన్ అందాలకి
ఇతను ఇచ్చినటువంటి మ్యూజిక్ బీట్కి ఖచ్చితంగా మీరు అందరు కూడా చిరంజీవులు అయిపోతారు. సో అంత చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ బాయ్. ఇండస్ట్రీ దొరికినటువంటి అత్యద్భుతమైన మంచి ఒక ఆస్తివి నువ్వు, ఆస్తివి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో నిన్న సినిమా చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉందంటే, ఫస్ట్ 5 నిమిషాలే బన్నీ, కానీ సినిమా అంతా కనబడతాడని వంశీ అన్నాడు. అది సత్యం అది. సో బన్నీ యొక్క కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఇద్దరికి అని ఆ రిలేషన్ చెప్తుంటే దట్స్ ట్రూ. బన్నీ చరణ్ మధ్య రిలేషన్ లేకపోతే, ఆ కెమిస్ట్రీ లేకపోతే ఈ సినిమా కథ నేను ఇంత ధైర్యం చేసేవాడు కాదు, ఇలాంటి కథ నేను ఊహించుకునేవాడు కాదు అంటే కనుక ఏమిటి ఇదని మీకు అందరూ సస్పెన్స్ ఉండుంటుంది. అది సినిమా చూసి మీరే నిర్ణయించుకోండి, అవునా కాదని. ఈ రోజున ఏం మాట్లాడేమో మీరందరూ సినిమా చూసిన తొలి రోజున ఎన్ని మళ్ళీ రివైండ్ చేసుకోండి, ఎంత సత్యం మాట్లాడారు అని మీకే అర్థమవుతుంది. సో ఆ రకంగా బన్నీ. ఇక ఈ సినిమాలో చరణ్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అంటే, ఆ పవర్ కి ఆపోజిట్ యాంటీ పవర్ ఆ లెవెల్లో లేకపోతే కనుక అతని పవర్ అర్థం ఉండదు. ఆ పవర్ చరణ్ కి ఎదురొడ్డి నిలబడి చరణ్ హీరోయిజం పెంచడానికి దోహదపడినటువంటి తమ్ముడు సాయి కుమార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. తాను మగధీర్లో షేర్ ఖాన్ ఎట్లాగో ఈ సినిమాలో ధర్మ క్యారెక్టర్ సాయి అంత చక్కగా చేసి అంత పేరు చెలా చేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ సినిమాలో వాళ్ళ బాధ్యత వాళ్ళ చక్కగా నిర్వర్తించి చక్కటి పెర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా నిలబెట్టారు. ఇంకా సినిమాలో ప్రతి ఒక్కడు కామెడీ క్యారెక్టర్ లాంటి విలన్ చేసిన కోట శ్రీనివాసరావు గారు, అలాగే రాహుల్ దేవ్, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇవన్నీ అయితే చరణ్కి ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన కుర్రవాళ్ళు ఫ్రెష్ కుర్రవాళ్ళు, శశాంక్, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు నాకు రాజా, వీళ్ళందరూ చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చారు. ఇట్లాగా ఇవన్నీ ఒక ఎత్తు. అదేవిధంగా ప్లీజ్ కమ్ అప్, రండి ప్లీజ్. యంగ్స్టర్ శశాంక్ ప్లీజ్ కమ్. సీతారాం సార్ అబ్బాయి రాజా, ఎస్ వండర్ఫుల్. శశాంక్ ప్లీజ్ కమ్. చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. మీరందరూ సపోర్ట్ ఇవ్వబట్టి ఫుల్నెస్ వచ్చింది సినిమాకి. ప్లీజ్ బీ దేర్. అండ్ రాజా, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేసి ఈ సినిమాకు ఫుల్నెస్ తీసుకొచ్చారు, ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు. అలాగే ఎల్బి శ్రీరామ్ గారు, ఆయన కూడా అంటే నేను ఆడియో ఫంక్షన్లు ఏంటి ఒక 100 days ఫంక్షన్ లాగా ఇంత ఇదిగా చెప్తున్నాడు అంటే నేను అంత ఎగ్జైట్ అయ్యి నేను చూసేటువంటి ఆ సినిమా తాలూకా వైబ్రేషన్స్ ఈ రోజు కూడా నన్ను హాంట్ చేస్తున్నాయి కాబట్టి, నన్ను వెంటాడుతున్నాయి కాబట్టి నేను వీళ్ళ గురించి ప్రస్తావించక తప్పట్లేదు. రేపు పొద్దున సిల్వర్ జూబ్లీకి నేను ఎక్కడో ఉండొచ్చేమో కానీ, బట్ నేను ముందుగానే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు. అండ్ సారీ ప్లీజ్ రామ్ ప్రసాద్, కెమెరామెన్ రామ్ ప్రసాద్, నిన్న నాకు ప్లీజ్ నిన్న రషెస్ చూసారు. చరణ్ చాలా గ్లామర్గా ఉన్నాడు. అంటే ఎవరు ఫోటోగ్రాఫర్ ఎవరు నాకు అర్థం కాల. సార్ రామ్ ప్రసాద్ అని చెప్పిస్తాను. శభాష్, ఒకసారి లైన్లో కలపని అన్నాను. రామ్ ప్రసాద్ చాలా బాగుంది, చరణ్ చాలా అందంగా చూపించావు. శృతి హాసనే కాదు, చరణ్ కూడా చాలా అందంగా చూపించావు అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాడు. నిజంగా చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇందులో చాలా చక్కటి ప్రతిభ కనబరిచి ఈ సినిమా రేపు పొద్దున మీ అందరి యొక్క మనల్ని పొందడానికి దోహదపడుతుంది. అండ్ తర్వాత గెస్ట్గా చేసినటువంటి కాజోల్, ఇక శృతి హాసన్, నా మిత్రుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, మల్టీ ఫేస్టెడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. అమ్మాయి రాక్ స్టార్. భగవంతుడు అందం ఇచ్చాడు, వాయిస్ ఇచ్చాడు, పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని రకాలుగా నువ్వు టాలెంట్ పుండుకు పుచ్చుకున్నటువంటి ఆర్టిస్ట్. ఆ తనం ఈ సినిమాలో పాత్ర ఒక రీజనబుల్గా అయినా సరే చాలా పక్కింటి అమ్మాయిలాగా, సాదాసీదా అమ్మాయిలాగా చక్కగా ఒదిగిపోయి ఈ పాత్రలో తను అన్ని రకాలుగాను ఒక ఫుల్నెస్ని కనపరిచింది. రేపు సాంగ్స్ రాబోతున్నాయి వీళ్ళిద్దరే, సూపర్, మీరు చూస్తే ఆనందిస్తారు. సో వండర్ఫుల్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు. అండ్ డాన్స్ మాస్టర్స్
కానీ ఫైట్ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమాని అత్యద్భుతంగా దీని ముందు తీసుకెళ్తారు. అట్లాగే ఎడిటర్ గారు, సో అలాగే మాతాడ వెంకటేష్, మా ఇంట్లో సభ్యుడైనటువంటి సాయి, ఆనంద సాయి, అలాగే మూల కథ మరొక వంశీ, ఆ వంశీ ఎక్కడ ఉన్నాడు, ఒక్కంత వంశీ, తను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇలా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అండ్ సో థ్యాంక్ యూ. అండ్ ఇంతమంది కలెక్టివ్ ఎఫర్ట్స్ తోటి ఈ సినిమా ఎవడు తిరుగులేని సినిమా అవుతుందని మరొకసారి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. దయచేసి అందరినీ ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫంక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు. there's one very important announcement to make. దానికన్నా ముందు బన్నీ wanted to say something. బన్నీ, no? ఓకే, మొన్న ఉత్తరాఖండ్లో జరిగినటువంటి విషయం మనందరినీ కలిచివేసింది. ఒక్క నిమిషం దయచేసి. మొన్న ఉత్తరాఖండ్లో జరిగినటువంటి డిజాస్టర్ ప్రతి ఒక్కరిని కలిచివేసినటువంటి సంఘటన. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎంతో మంది అక్కడ చిక్కుకుపోయారు, ఎంతో మంది ప్రాణాలని కోల్పోయారు. మరి మెగా అభిమానులుగా ఎంతో మంది చాలా డబ్బుల్ని పోగు చేసి ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారికి ఆ చెక్ని అందించబోతున్నారు. అంతేకాకుండా మన మెగా పవర్ స్టార్ అండ్ బన్నీ కూడా చెరో 10 లక్షల విరాళాన్ని అందిస్తున్నారు. మరి నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళందరినీ దయచేసి వచ్చి చెక్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మియాపూర్ సమ్మెట ప్రసాద్, నరసింహారావు, ప్రేమ్ కుమార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మెగా ఫ్యాన్స్ కేసరి తిరుమూర్తులు, తమిళనాడు చిరు యూత్ నాగేష్. ఒక్క నిమిషం సుమా సార్. ఎక్కడ కని విని ఎరిగినటువంటి పెద్ద విషాదం జరిగింది. ప్రకృతి వైపరీత్యంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టే దుస్సంఘటన ఉత్తరాఖండ్లో జరిగినటువంటి వరద బాధితులకు ఈ రోజున చాలా మంది అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి వారికి మేము సానుభూతిని తెలియజేస్తూ కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, వేల సంఖ్యలో కూడాను. అలాంటి వారి కోసంగా నా అభిమానులు ఎంతో కొంత ఇతోధికంగా వాళ్ళు వితరణ చూపించాలి, వాళ్ళు ఉడతాభక్తిగా వాళ్ళు ముందుకు రావాలి అంటే నేను పిలిపించిన దానికి ఈ రోజున నా అభిమానులు ఈ రోజున ఇలా స్పందించి రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాను, అభిమానులు అంటే నా అభిమానులు అని చెప్పేసి. సామాజిక బాధ్యత ఉన్నటువంటి అభిమానులు, కేవలం తక్కువ చేసి మన సినిమాలే గొప్ప అంటూ కేవలం వాగ్వివాదాల మధ్య అవే కాకుండా వాళ్ళ స్థాయి, వాళ్ళ చెప్పాలంటే అభిమానులు అంటే వీళ్ళు అని ప్రతి ఒక్కళ్ళు గర్వంగా చెప్పేలాగా, నేను ఫీల్ అయ్యేలాగా ఆ స్థాయికి చెందిన నా అభిమానులు మరొకసారి నా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాను. అండ్ ఆ రకమైన అభిమానులు ఈ రోజు స్పందించి ముందుకు రావడం అనేది పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ వారు ఇచ్చిన డబ్బుని పిఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం కోసంగా నేను ఇది. అలాగే కళ్యాణ్ ఆల్రెడీ 25 లక్షలు అనౌన్స్ చేశాడు, చరణ్ 10 లక్షలు, బన్నీ కూడా 10 లక్షలు ఈ యొక్క పిఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు స్పందించడం అన్నది ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన వారికి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరేలాగా, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అందరం సానుభూతి పలికేలాగా వారికి వెన్నుదన్నుగా ఉంటామని మీ తరపు నేను సభాముఖంగా తెలియజేస్తూ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళనాడు చిరు యూత్ నాగేష్, శివశంకర్, జనార్దన్. బెంగళూరు వెంకటేష్, మార్టిన్, ప్రేమ్ అండ్ వి వెంకటేష్. విశాఖపట్నం విజయనగరం ఎల్ సూరిబాబు, నాగేంద్ర, కొండలరావు, రమేష్, కృష్ణారావు. ఈస్ట్ గోదావరి వై శ్రీనివాసరావు, చిట్టిబాబు, ఆర్డిఎస్ ప్రసాద్, శ్రీనివాస్, మురళీకృష్ణ, బాబీ, మధు వీరేష్, ఎర్ర నాగబాబు, శివరత్నం, రాజా, బాబీ అండ్ గంజిమూర్తి. వెస్ట్ గోదావరి కృష్ణ, జగన్, ప్రసాద్, తాతాజీ, సత్యబాబు, శేషు, రామలింగేశ్వరరావు, శేషు, చిరంజీవి అండ్ గంట. తణుకు ఫ్యాన్స్ సూరిబాబు. గుంటూరు రవీంద్రబాబు, బాలరాం, రాజా రమేష్, సుధాకర్ అండ్ విష్ణు, వేణు అండ్ సత్యం, ఆనంద్.
అంకారావు శివ, కొండా నాగేశ్వరరావు, ఆర్ నాగలక్ష్మి, కడప నాగేంద్ర, తాజ్ షరీఫ్, విక్రమ్ రామారావు జేబీ, చిత్తూరు మురళి, అశోక్, శరవణ, సుకుమార్, ఖమ్మం విల్సన్ బాబు సుమంత్, వరంగల్ ప్రభాకర్, అనంతపూర్ చంద్రమౌళి ప్రసాద్ రెడ్డి, నెల్లూరు వెంకటేష్ హేమంత్, షోలాపూర్ అరవింద్ భిక్షపతి, కర్నూల్ సి సురేష్, ఎన్ రాబర్ట్, రవికుమార్, మల్లప్ప, తాజ్ అండ్ సిద్ధు, మెదక్ బాబు విఠల్ గౌడ్, కృష్ణ చిరంజీవి యువత, విజయవాడ శివనాగేశ్వరరావు, ప్రకాశం యుగంధర్, సురేష్ బాబు, మురళీబాబు అండ్ సురేష్, గ్రేటర్ హైదరాబాద్ నూర్ మొహమ్మద్, వెంకట్రావు, రేవంత్ రెడ్డి, ఎస్ రమణ, రాజ్ కుమార్ యాదవ్, పిఎన్ శ్రీనివాస్, మనోజ్, వెంకట సత్యనారాయణ, శరత్, శ్రీకాంత్, కిరణ్ అండ్ యతీంద్ర. ఈ డొనేషన్స్ అందించిన వారందరికీ థ్యాంక్స్. माइक के बाजू में बोला बोला बच्चे गए 2 जन